నేను కృష్ణ. బియ్యంతో వడియాలు. రేషన్ బియ్యం రాత్రంతా నానాల. గ్లాస్ బియ్యానికి ఒక 5 గ్లాసులు నీళ్ళు కొలుతా అనుకోండి. ఎసురు పెట్టాలా, బియ్యం వేయాలా, ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలా, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ చేసుకోవాలా, ఉప్పు వేస్తుంది దీంట్లో ఆల్రెడీ. బాగా ఉడికిపోయినాయి బియ్యం. ఎంత బాగా నానితే అంత బాగా ఉడుకుతాయి. ఈ రకంగా కుక్కర్ ఉంటే మీరు కుక్కర్లో చేసుకోండి. అంత పెద్ద కుక్కర్ లేదు ఇక్కడ, అందుకని మేము సెరవలో చేస్తాం. నువ్వులు నలుపు తెలుపు కలిపింది మీ దగ్గర ఏముంటే అది వేసేసుకోండి. బాగా పప్పు తీసుకొని ఎనుపుతూ ఉంటే సంగటి తెడ్డు కూడా పెట్టుకోవచ్చు. ఉల్లిగడ్డలు డైరెక్ట్గా వేయాలా, పేస్ట్ చేయకూడదు. బాగా ఎనుపుకోండి. ఈ రకంగా గట్టిగా అయిపోయింది. ఆఫ్ చేయండి. ఒకటికి 5 నీళ్ళు వేస్తే సరిపోతుంది. అయిపోయింది. ఇంకా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఈ రకంగా గట్టిగా వస్తుంది. తడి చేత్తో పెట్టుకోవాలా. కాటన్ చీర తడుపుకొని వేసుకోండి. ఇట్లా రౌండ్గా పెట్టుకోవచ్చు. బాగా టేస్ట్ ఉంటాయి. లేదంటే ప్రెస్ ఉంటే కవర్ వేసేసి బాగా పలుచగా అప్పడాలాగా ఒత్తుకొని పెట్టుకోవచ్చు. అది రేపు వేసుకుంటాం మేము. అది కూడా పెడదాం మళ్ళీ. అయిపోయిన తర్వాత ఇవి ఎండడానికి 4-5 రోజులు పడతాయి. ఈ రకంగా అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.